భార్యాభర్తల మధ్య గొడవ జరిగి దూరంగా ఉంటే ఇక అంతే. ఇక ఆ భర్తకు జీవితాంతం నరక యాతన. కోర్టులతో యుద్ధం చేయాల్సిందే. ఎందుకంటే భర్తతో కలిసి ఉండేందుకు ముందుకు రారు. కనీసం పోషిస్తానని చెప్పినా చాలా కేసుల్లో మహిళలు వినరు. మాకు క్యాష్ కొట్టు, మా బతుకు మేము బతుకుతామంటారు. పోనీ భర్త సంపాదనకు అనుగుణంగా అడుగుతారా అంటే అది లేదు. లక్షలు కావాలని లగ్జరీ లైఫ్ కోసం మొగుడిని నల్లిని నలిపినట్టు నిలిపేస్తారు. ఇలాంటి కేసులోనే ఓ మహిళా న్యాయమూర్తి సదరు క్లయింట్ ను నిలబెట్టి నిర్మాత కడిగి పారేశారు. కర్ణాటక హైకోర్టులో జరిగిన ఈ వాదనలో చట్టాన్ని కొంతమంది మహిళలు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో జడ్జి చాలా చక్కగా చెప్పడమే కాదు, ఓ మెసేజ్ ను కూడా పంపించారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24 ని దుర్వినియోగం చేయడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే సదరు మహిళ కేవలం భర్త నుంచి డబ్బులు పిండుకోవాలనుకుంది, కానీ పిల్లల బాధ్యత గురించి ఏమీ మాట్లాడలేదు, కుటుంబం గురించి అసలు అడగలేదు. దీంతో న్యాయమూర్తికి కోపం వచ్చేసింది. ఎందుకంటే మునుకుంట్ల రాధా కొన్నాళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. అయితే తనకు భర్త నుంచి 6,16,300 రూపాయలు ప్రతి నెల మెయింటెనెన్స్ కింద ఇప్పించాలని తన లాయర్ ద్వారా కోర్టుకు చెప్పించింది. అది కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24 ను కోట్ చేశారు లాయర్. ఇదంతా తన వ్యక్తిగత ఖర్చుల కోసం ప్రతి నెల ఇప్పించాలని కోరారు. నెలకు 6 లక్షల పైన మెయింటెనెన్స్ ఖర్చును అడగడంతో జడ్జి అవాక్ అయిపోయారు. ఏంటి, నెలకు కేవలం ఒక మహిళకు ఖర్చు ఎంత అని ప్రశ్నించారు జడ్జ్. అవునన్న లాయర్ ఇక తన క్లయింట్ చిట్టాను న్యాయమూర్తి ముందు పెట్టారు. ప్రతి నెల షూస్ కి, బట్టలకి, గాజులకి 15,000 రూపాయలు, 60,000 రూపాయలు ప్రతి నెల భోజన ఖర్చులు, 4 నుంచి 5 లక్షల రూపాయలు మోకాలు నొప్పి ట్రీట్మెంట్, ఫిజియోథెరపీ, ఇతర మెడికల్ ఖర్చుల కోసమని కోర్టుకు తెలియజేశారు. అంతేకాదు భర్త సరిగ్గా భార్యను చూసుకోకపోవడంతో ఆరోగ్యం దెబ్బతిందని కూడా చెప్పారు లాయర్. మొత్తం మీద మొత్తం కలిపి 6,16,300 రూపాయల బిల్లును కోర్టు ముందుంచింది మహిళ. తన భర్త నుంచి ఇప్పించాలని దీనంగా ఫేస్ పెట్టేసింది పాపం. ఆ నెంబర్ను చూడగానే జడ్జి అవాక్ అయిపోయారు. ఒక సింగిల్ లేడీ నెలకు ఎంత ఖర్చు పెడతారా? నిజంగా ఎంత ఖర్చు అవుతుందనుకుంటే మీ క్లయింట్ ని సంపాదించుకోమనండి. అంతేకాని భార్యాభర్తల మధ్య గొడవలు భర్తకు శిక్షగా మారకూడదు. కనీసం పిల్లల బాధ్యతలు కూడా లేవు, కుటుంబ బాధ్యతలు అక్కర్లేదు, కానీ తన సొంతానికి మాత్రం 6 లక్షల రూపాయలు కావాలని సీరియస్ అయ్యారు జడ్జ్. ఇదే సమయంలో మహిళ భర్త తరపు లాయర్ పిల్లల గురించి చెప్పారు. పిల్లల చదువు సహా ఖర్చులన్నీ భర్తే భరిస్తున్నారని చెప్పారు. మరి ఒంటరి మహిళకు ఎందుకింత మెయింటెనెన్స్ ఖర్చుని నిలదీశారు. కోర్టు మీరు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇప్పించదు, భర్తకు ఇది శిక్షగా మారకూడదు, సరైన ఖర్చులు వివరాలు తీసుకురండి సూచించారు. అంతేకాదు సరైన ఖర్చులు రీజనబుల్ గా లేకుంటే కేసును డిస్మిస్ చేస్తారని కూడా హెచ్చరించారు. అంతేకాదు బయట ఉన్న ప్రజలకు కూడా ఓ మెసేజ్ వెళ్ళాలి. కోర్టులున్నాయని మీరు సెక్షన్ 24 ను దుర్వినియోగం చేస్తామంటే ఊరుకోరు. కోర్టులను ఎలా ఇష్టానుసారంగా వాడుకోకూడదు, దేనికైనా పద్ధతి ఉంటుందని హెచ్చరించారు న్యాయమూర్తి. కోర్టు ఇలాంటి అకారమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకోదు, ఉపేక్షించిందని హెచ్చరించారు. ఏదైనా సేహుతూకంగా ఉండాలి. భర్త నుంచి ఖర్చులు కోరడంలో తప్పు లేదు, కానీ అత్యవసరమైన వాటి కోసం కాకుండా లగ్జరీ కోరికలు కోరితే మాత్రం ఒప్పుకోమని చెప్పారు జడ్జ్. ఇక మహిళ భర్తకు సంబంధించిన సంపాదన వివరాలు కూడా అఫిడవిట్ రూపంలో కోర్టుకు ఇవ్వాలని ఆదేశించారు న్యాయమూర్తి. సంపాదన, మహిళ ఖర్చులు, కుటుంబ బాధ్యతలను లెక్కలోకి తీసుకుని ఆదేశాలిస్తామని చెప్పారు. ఈ వైరల్ వీడియో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎందుకంటే ఈ ఖర్చుల గురించే లక్షలలో దేశవ్యాప్తంగా కేసులు నడుస్తున్నాయి. భర్త సంపాదనకు, భార్య కోరికలకు పొంతన లేక ఎంతో మంది మగవారు నరకం చూస్తున్నారు. కొంతమంది మహిళలు పిల్లలను కూడా వదిలేసి భర్తలను కోర్టు పేరుతో వేధిస్తున్నారు. కొంతమంది లాయర్లు కూడా ఈ కేసుల సాగతీతకు కారణమవుతున్నారని బాధితులు వాపోతున్నారు. మొత్తం మీద న్యాయమూర్తి సాలిడ్ రీజన్ చెప్పారు. ప్రజలంతా ఈ మాటలను హర్షిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతూ ఉంది. Please don't tell the court that this is all a person requires. 6,16,300 per month. Does anybody spend this much? A single lady for herself? Oh, if she wants to spend, let her earn. Not on the husband. Please tell your client, what is this? You have no other responsibility of the family. You don't have to take care of the children. You want for yourself. You say, I want 6,16,000. That's not the purport of section 24. And it is not a punishment to the husband that if he is having a dispute with wife to grant 6,16,000. You should be reasonable in telling it. Not that I will tell some figure and it is for the court to give some amount or the other. We will send a loud and clear message to all the litigants yes, who wants to exploit the process of the court. This is exploitation. This is an exploitation. My lord, everything is my lord, here in the lower court has completely
never looked the income of the husband, wherein even the court has presumed, my lord, before that. Please, No, we are not going into all Ma'am. that arguments. Yes, What I wanted to know is what are your expenditure? Yes, ma'am. That you tell the court. I already heard all of your ears. Yes, Spoke you enough. For the Yes. petitioner food expenses at a residence to meet the same standard of nutritious food which the respondent is having at home, she has not been provided with any food there. She has to manage herself. 40,000 next. Yes, madam. For the purpose of food, when the respondent compelled to have food outside in few circumstances. Yes, next. My lord, for that. And towards the clothes and dress, the respondent is using all the branded clothes wherein one Calvin Klein t-shirt costs around 10,000 per shirt. And per trousers of the petitioner is also entitled for the same, wherein the present petitioner is using all the old dresses itself. Yes. My lord, towards the accessories like bangles, sticker, chain, earrings, watches, sandals, slipper, etc., my lord, which is the basic need, my lord, towards it at 15,000 per month, my lord. Towards the medical expenses, cosmetics, and other expenses, my lord, wherein the petitioner is suffering with the knee joint pain and for which she needs to take the regular medication and physiotherapy treatment. Even she is suffering from high fever, tension, panic attack, for which she need to take regular treatment and medication. Due to the negligent act of the husband, she is not in a position to show it to a good doctor and good hospital, for which, as per the at least 4 to 5 lakhs is needed. And my lord, though the respondent is being, my lord, that is, I have, it's a overall cost, my lord, I have bifurcated to a monthly wise also, my lord, in the second column. Though the respondent is being the school fee, paying the school fee and tuition fee to the children, he has completely neglected to look after the children, always being with him, with them as like a mother, and due to which the petitioner is supposed to. If at least your client is not understanding it, you should understand and you should advise her unnecessarily that these kind of expenditures that they give, the court gets the impression of the court would be something. What is this 8? Please tell the court. Every month, 60,000, what she will do? My lord, wherein, my lord, this is the humble request before the court. Will leave to lordship to decide on this. Reasonably, you should tell. Allah. Not about I will. It is like a bargaining. Like you will give 5 lakhs, 6 lakhs, and the court will okay. Let me give 1 lakh to the. Not the way. You should come before the court with the actual figures. What are all this? Oh, my lord, wherein I have categorically categorized that these are the needed for her commitment, my lord. And my lord, she is possessing with the loan also, wherein she has to repay that. At that I have produced the document also, gold loan tondi other loan and other hand loans which she has managed and which is deposited to her bank statement by the mother. You want 6,16,300 per month. Per month as expenses.